మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. కళాకారులను సత్కరించిన ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ అభివృద్ధి డైరెక్టర్ ఆమ్లెట్ మస్తాన్ యాదవ్. గుంతకల్ పట్టణంలోని 12వ వార్డులో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు గుంతకల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి సూచనలతో ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ అభివృద్ధి డైరెక్టర్ 12వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మరమ్మ గుడి వద్ద తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అలాగే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కళాకారుల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ కళాకారులను ఎంతగానో గౌరవించేవారని గుర్తు చేసిన ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ అదే స్ఫూర్తితో కళాకారులకు శాలువాలు కప్పి పూల మాలలతో ఘనంగా సత్కరించారు. దీంతో కళాకారుల్లో ఆనందం నెలకొంది. ఈ సందర్భంగా ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేటికి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ అదే సిద్ధాంతాలతో ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుంతకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు అని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 12వ వార్డు మొత్తం పసుపు జెండాలతో కళకళలాడుతూ పండుగ వాతావరణాన్ని తలపించింది. ఇట్లా కార్యక్రమాలు ఎన్నో అందరూ విజయాలు చేసుకోవాలని ఈ మారమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు మనము పసుపు పండగ అంటే తెలుగుదేశానికి ఒక పండుగ, తెలుగుదేశం కార్యకర్తలకి ఒక పండుగ, ఆంధ్రులు తెలుగుదేశం కార్యకర్తలకి పసుపు పండగ. ఈ పసుపు పండుగ మన నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా మొదటి తోడి మనము హైదరాబాద్ లో ఈ మహానాడు కార్యక్రమం జరిగింది. తర్వాత 60వ పుట్టినరోజు తిరుపతిలో ఈ మహానాడుని చాలా ఘనంగా తిరుపతిలో ఎన్టీఆర్ ప్రకటించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు తెలుగుదేశం పుట్టినరోజు 44 వసంతాలు జరుపుకుంటున్నాం. ఈ రోజుకి రోజు తగ్గలేదు. ఈ రోజుకి 44 సంవత్సరాలు మనం మహానాడు జరుపుకున్నా రోజు అనేది పౌర్ అనేది తెలుగుదేశం కార్యకర్తల్లో పౌర్ అనేది తగ్గలేదు. యూత్ ఊగులాడుకుంటే పోతున్నారు. ఆ రోజు 44 సంవత్సరాల కింద ఎట్లా ఉందో దానికన్నా రెండింతులు మూడింతులుగా పౌరుగా ఉంది. మన పవన్ కళ్యాణ్ అన్నారు జస్ట్ 5 ఏళ్ళు కాదు లోకేష్ గారు ఇంకా 10 ఏళ్ళు ఉంటాం అనే ఊపు మనకు రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. అట్లా మనము ఈ 44 ఏళ్ళైంది, ఇంకా 56 ఏళ్ళైనా 100 సంవత్సరాలైనా తెలుగుదేశం కార్యకర్తల్లోన పౌరు అనేది తగ్గదు, ఊపు అనేది తగ్గదు. మనము 24 సంవత్సరంలోన నిమ్మకూరు గ్రామంలో మన ఎన్టీఆర్ గారు జన్మించడం జరిగింది. నిమ్మకూరు గ్రామంలో తల్లి తండ్రి లక్ష్మయ్య, వారి భార్య బసవ తారక, కుమారులు 8 మంది, కూతురులు 4. చూడండి, ఆయన ముందు చూపుతో దేవుని పేర్లు పెట్టుకున్నారు. హరికృష్ణ, లాస్ట్ కి కృష్ణ అనేది ఉంటుంది. బాలకృష్ణ అంటే కృష్ణనే ఉంటుంది, హరికృష్ణ కృష్ణనే ఉంటుంది, శివకృష్ణ అంటే కృష్ణనే ఉంటుంది. కూతురు చూడండి, బృందేశ్వరి అంటే ఈశ్వరి. ఆయన కృష్ణుణ్ణి ఈశ్వరిని పేర్లు పెట్టుకుంటా ఆయన ఆ రోజే దేవుని భక్తిలో ఉన్న వ్యక్తి. ఆయన అటువంటి వ్యక్తి మన ఆంధ్రలోన 1929వ తారీఖు 3వ నెల 1982లో పార్టీ స్థాపించాడు ఆయన. ఆ రోజు హైదరాబాద్ లో 2:30 నిమిషములకు పార్టీ స్థాపించారు. మొదటి అధ్యక్షుడు ఆయన, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ప్రధాన కార్యదర్శి నాదెండ్ల భాస్కర్ రావు గారు.
ఆ రోజు ఏ సమయంలో ఆయన పార్టీ స్థాపించాడో ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలుగుదేశం ఊగుతూనే ఉంది. తొలి ముఖ్యమంత్రి 9వ తారీఖు 3వ నెల 1923లో ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన. అలా చేస్తూ 1924లోన మనకి పింఛను పేదలకి 30 రూపాయలు ప్రకటించడం జరిగింది 24లో. ఈ రోజు అదే పింఛను భాగంలో అదే పథకాల్లోన ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు జవిలో నుండి ఓ జెండా తీసి చూపించాడు ఆయన. దాంట్లోనే 3 ఉన్నాయి, కూడు గూడు నీడ. అంటే బీదలకు కావాల్సింది ఇదే. అంటే ఇల్లు, రైతులు బీద వాళ్ళకి ఇల్లు, రైతులకి మడక, బీదలకి చక్రము అని చూపించాడు. ఆ పథకాల ముందే ఈ రోజు ఏ ప్రభుత్వాలు వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా, రాజశేఖర రెడ్డి వచ్చినా, కాంగ్రెస్ ఎవరు మన జగన్ వచ్చినా ఆ పథకాల మీదే వస్తున్నాయి తప్ప వేరేది లేదు. ఈ రోజు ఆ రోజు 30 రూపాయలు పెట్టిన పింఛను ఈ రోజు 4,000 రూపాయలు వస్తున్నది. చూడండి, ఈ రోజు 4,000, 6,000, 10,000, 15,000. నేను ఈ పార్టీలో ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరుగుతుంటాను. నాకు ఈ రాష్ట్రంలో యాదవ ఫెడరేషన్ సంక్షేమ సంఘం డైరెక్టర్ గా నాకు చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగినది. నాకు కారు ఇచ్చినాడు, జీతం ఇస్తున్నాడు. ఈ పార్టీలో ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా గర్వంగా ఉంది. ఒక గ్రామంలో వెళ్ళినా నేను, ఆ గ్రామంలో 2 మరుగుజ్జులు ఆ ఇంట్లో ఉన్నారు. ఏమ్మా మీకు పింఛన్ వస్తుందా అంటే వస్తుందన్న అన్నారు. ఎంత వస్తుంది అంటే 6,000 అన్నారు. ఇద్దరికి మరుగుజ్జులకు 6,000, 12,000. మీ అమ్మ ఉంది కదా, మీ అమ్మకి ఏమంటే 4,000, 16,000 రూపాయలు వస్తుంది వాళ్ళ ముగ్గురికి. ఇప్పుడు మనము హైదరాబాద్కి పోయినాం అనుకోండి, హైదరాబాద్ లో మన కూతురు చదువుతున్నారు. నా మనవరాలే ఒక కంపెనీలో చేస్తుంది, ఆమెకి ఎంత జీతము 25,000. చూడండి, చంద్రబాబు నాయుడు ఒక ఇంటికి 16,000 ఇస్తున్నారంటే ఈ రోజు చదివిన వ్యక్తి హైదరాబాద్ లో, బెంగళూరులో పనిచేస్తుంటే 24,000 రూపాయలు. వీళ్ళు ఏమ్మా మీరు ఏం చేశారు దుడ్లు అంటే, భీము ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, బస్సు ఫ్రీ, మా రైతుల్లో మా పాస్బుక్ ఉంది 20,000 ఫ్రీ, ఇన్ని ఇస్తున్నాడు. ఇన్ని మేము తీసుకుంటూ మిగతా డబ్బుల్ని మేము చీటీ వేసుకొని పొదుపు చేసుకుంటున్నాం అంటున్నారు. ఈ పొదుపుల్లో చంద్రబాబు నాయుడు చూడండి దురదృష్టిలో ఎవరు అడగలేదు మాకు పింఛన్ 4,000 కావాలని. ఆ రోజు 30 రూపాయలు ఉండే పింఛన్ ఈ రోజు 4,000, 6,000, 10,000, 15,000 వ్యాధులను బట్టి దుడ్లు ఇస్తున్నాడు. ఇటువంటి వ్యక్తి చూడండి, మొన్ననే మన ఆటో కార్మికులు గారు ఇచ్చారు డబ్బులు 15,000. చేనేతలకి 200 యూనిట్లు, నాయ బ్రాహ్మణులకి ఉచితంగా వాళ్ళకి కరెంటు, ఇట్లా తల్లికి వందనం, బ్రాహ్మణులకి గుళ్ళో ధూప దీప నైవేద్యానికి, చర్చలకి, ఫాదర్లకి, మళ్ళీ ఇలా చూసుకుంటూ పోతే మౌజన్లకి, పేషమాములకి ఇటువంటి పథకాలు ఎన్నో చేసుకుంటూ పోతున్నాయి. 18 రకాల పింఛన్లు ఈ రోజు రాష్ట్రంలో ఇస్తున్నారంటే దేశంలోన 29 రాష్ట్రాలు 79 దేశాలు ఉన్నా గానీ ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఇటువంటి పింఛన్లు ఇటువంటిది లేదు. కాబట్టి పక్కన 1,100 మా కర్ణాటక ఈ రోజు 4,000 ఇస్తున్నారంటే ఎంత మనం గర్వతగ్గట్టు పట్టి. కాబట్టి ఇంకా పథకాలు గాని ముందొచ్చే దినాల్లోన మనకి 1,500 మహిళలకు గాని 50 ఏళ్ళకి పింఛన్లు కానీ బీసీలు, ఎస్టీలకు కానీ ఇస్తామని మొన్ననే ప్రకటించడం జరిగింది. 15 లక్షల పింఛన్లు ఈ రోజు ఇవ్వడం జరుగుతున్నది. వితంతులు ఎవరైనా ఉన్నా రేపు సైట్ ఓపెన్ అవుతుంది 12వ తారీఖు. భర్త లేకున్న వాళ్ళు, వికలాంగులు, మంచి భయంకరమైన జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ ఇస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ఖచ్చితము. ఈ ప్రభుత్వము ఈ గుమ్మనూరు జయరాం గారి గుంటకల్లులో ఎన్నో పనులు చేస్తున్నాడు. ఈ రోజు మనం అభివృద్ధి జరగలేదని అంటున్నారు. మన కళ్ళ ముందరే మన పిల్లప్పటి నుండి చూస్తున్నాం. ఈ ధర్మారం గేట్ బ్రిడ్జు ఎంతో ఇబ్బందికరంగా ఉంది. ఈ రోజు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మనం ఈ రోజు బక్రీద్ నమోదుకు పోవాలంటే, ఈద్గాకు పోవాలంటే రైలు గేట్ దాటి అవ్వకు పోవాల. మనకి మన గుళ్ళో ఎవరు వస్తే వాళ్ళు పూజలు మనం చేసుకుంటాం. ముస్లిమ్స్ అలా కాదు. ఈ టైంకి నమోదు అంటే ఆ టైం కరెక్ట్, అటువంటి టైంలో గేటు పడుతుంది.
ఆ గేటుని ఎంతో బాధాకరంగా ఉన్నారు. ఒకరు ఎవరన్నా కానీ కబరస్థానికి రావాలంటే ఎంతో ఇబ్బంది. ఒక మనిషి చనిపోతే మోతా తీసుకురావాలంటే ఎంతో ఇబ్బంది ఉండదు. అటువంటి లైన్ ఈ పొద్దు అంబికా లక్ష్మణ్ అనేది మన ఎమ్మెల్యే గున్నూరు జయరాం గారు ఈ రోజు ప్రారంభం చేసి ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి. కసాపురం రెడ్డికాంటాంజనేయ స్వామి ఎంతో అభివృద్ధి జరుగుతున్నారు, మన అందరి ముందునే ఉంది. అభివృద్ధి జరగడం లేదా? అందరూ చూస్తూనే ఉన్నారు ఎంత జరుగుతున్నది. ఆ రోజు క్రిస్టియన్స్లకి ఏదో జగన్ ప్రభుత్వంలో ఒక 10-12 చర్చలకు చేశారు, కానీ ఇదే చంద్రబాబు నాయుడు 98 చర్చలకి సహాయం చేస్తున్నారు. మళ్ళీ ఆయన ఏమంటారు, అబ్బో జగన్ మేము క్రిస్టియన్స్ మేము చర్చ అంటారు. నిన్ననే మన మహానాల్లో క్రిస్టియన్స్ ఫాదర్ అన్నాడు, ఆయన మాకేం చేసింది లేదు, ఎన్టీఆర్ గారే మాకు ఇన్ని చర్చలు చేశాడు, ఇన్ని చర్చలకి మాకు అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు. మౌజన్లు, ఫేస్ ఫామ్లు అందరూ చెప్తున్నారు. మనము మన ఇటువంటి వ్యక్తిని మనము చంద్రబాబు నాయుడు గారిని మొన్న ఈ అవేకుడు తెలివి లేని వ్యక్తి ఎవరు ఆయనకి సలహాలు ఇస్తున్నారో తెలియదు, కానీ ఇటువంటి మహానుభావులు 79 దేశాలు 29 రాష్ట్రాల్లో ఇటువంటి ముఖ్యమంత్రి లేడు, ఇటువంటి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి లేడు. అటువంటి వ్యక్తిని అనవసరంగా ఏది లేకుండా ఆధారాలు లేకుండా 52 రోజులు జైల్లో పెట్టి హింసించినారు. ఆ హింసించినప్పుడు నారా లోకేష్ అయితేనేమి ఎవరైతేనేమి ఆయన్ని ఎంతో హీనంగా మాట్లాడారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మనకి కూటమి ప్రభుత్వంలో ఈ రోజు చేరుకొని ఆయన సహకారంతో కానీ మనం అందరూ ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ మనకి ఏది కావాలో మన రాష్ట్రంలో అంత జరుగుతుంది. మనకి మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, మంచి మంత్రి ఉన్నాడు, మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు. రాష్ట్రం ఏది కావాలని అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ జెండా ఎగురుతుంది. మన పిల్లలకు అభివృద్ధి బాగుంటుంది. పిల్లలకి తల్లికి వందనం, ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వస్తుందా? మీకు డబ్బులు వచ్చినాయా? చూడండి పిల్లలు ఎంత ఆనందం ఉంది. ఇక్కడ గుళ్ళో స్వాములు, చర్చలు, పూజారులు ఎవరనగానే డబ్బులు ఇస్తూనే ఉన్నారు. పోలవరం, అమరావతి అభివృద్ధి జరుగుతుంది. విదేశాల నుండి పెట్టుబడులు వస్తూనే ఉన్నారు. 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు ఈ రోజు పెట్టుబడిదారులు మన ఆంధ్రాకి క్యూ పట్టారు. ఏంటికి? చంద్రబాబుని నమ్మి. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. మన నారా లోకేష్ గారి యువ నాయకుడు ఈ రోజు మనకి దొరకడం చాలా అదృష్టకరంగా భావిస్తూ, నాకు ఈ ప్రజలు, తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ నాకు ఈ అవకాశం ఇచ్చి నాకు మాట్లాడించిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఎన్నో సంవత్సరాలు, ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ పుట్టినరోజు అంటేనే ఒక కళాకారులకి సన్మానం చేసుకోవడం నా ఆనవాయితీ. అలాగే కళాకారులందరికీ సన్మానం చేసి, కళాకారులంతా వీడు చూడండి రండి, కళాకారులంతా వీళ్ళు సీనియర్లు రండి, మనము సీనియర్ కళాకారులు సన్మానించుకోవడం, కళాకారుల అభినందనం. కళాకారులు అంటేనే ఎన్టీఆర్ మీద ప్రేమ. ఆయన ఎన్టీఆర్ లోనే దేవునిగా మనం చూసాం. కృష్ణుని చూడలే, ఆయనలో చూసినాం. ఎన్టీఆర్ లో దేవుణ్ణి కృష్ణుడిగా చూడలేదు మనము. ఏ రూపంలో చూసినాము? కృష్ణుడు వేసినప్పుడు కృష్ణుడు ఇట్లుంటాడా, రావణాసుడు ఇటుంటాడా, ఈశ్వరుడు ఇటుంటాడా, వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటాడా అని రామారావులోనే చూసినాం. అటువంటి పాత్రలు వీళ్ళు ధరించి వీళ్ళు కళాకారులు ఆయన సర్వించుకుంటూ చేస్తున్నారు. అటువంటి వ్యక్తుల్ని మనం ఈ రోజు ఎన్టీఆర్ లేడనుకోతండి, మనలోనే ప్రవేశించినాడు, మనలో ఉన్నాడు. మనం ఉండుకొని ఆ పవర్తో, ఆ త్యాగంతో ఇప్పుడు మనం ఈ పనులు చేస్తున్నాం. ఆయన అన్ని చూస్తున్నాడు ఎట్లా జరుగుతుంది ప్రపంచం అని. ఎవరు కానీ మన వెనకల ఏది లేదు మనం చేయలేం. మనం ఆయనలో ప్రవేశించి ఈ పని చేపిస్తున్నాడు ఆయన. దేవుడు ఏదో రూపంగా మనకి ఇస్తున్నాడు, ఏదో రూపంగా తెలివిస్తున్నాడు. కాబట్టి ఆ తెలివి రూపంలోనే మనం ఉన్నాం. కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో అందరూ కలిసిమెలిసి అందరూ చల్లగా ఉండాలని చెప్పి గున్నూరు జయరాం గారి ఆదేశాలతో, నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనం ఈ కార్యక్రమం అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నాము. అలాగే ఈ కార్యకర్తలంతా మనము ఈ వార్డు తరఫున మన నామాల్ సెట్ ఫంక్షన్ లో భోజనాలు అరేంజ్మెంట్ అక్కడ ఉంటుంది, కార్యక్రమాలు ఉంటాయి. 2 రోజులు జరుగుతుంది. కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం.